ఆమేన్. బ్రదర్. సో మనం ఎక్కడున్నాం? 22వ అధ్యాయం చివర్లో ఉన్నాం. 3 ప్రశ్నలు, 3 రకాల గుంపులు వాళ్ళు వచ్చి వేస్తారు. ఆ ముగ్గురికి కూడా దేవుడు మంచిగా సమాధానం యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత ఫైనల్ గా యేసుక్రీస్తు వారే ఒక ప్రశ్న ఇస్తారు. లెట్ us read that. 22వ అధ్యాయం చివరి వచనం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగారు. ఇంట్రెస్టింగ్ కదా. యేసుక్రీస్తు వారు ప్రశ్నలు వేసి వాళ్ళకి ఆన్సర్లు చెప్పడం మనం చూస్తున్నాం. వాళ్ళు ప్రశ్నలతో యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయినా సరే ఇరికించాలనే విషయాలు చూస్తున్నాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళకే ఒక ప్రశ్న వాళ్ళు అడగక ముందే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమంటున్నారు ఇక్కడ? క్రీస్తు ఎవరు కుమారుడు? క్రీస్తు గురించి మీ యొక్క ఆలోచన ఏంటి? సో వాళ్ళు ఏమన్నారు? దావీదు కుమారుడు అని చెప్పేది. అంటే ఇంకో మాటలో క్రీస్తు అంటే దావీదు కుమారుడు. సో అది యూదులకు ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే మెస్సయ్య అంటున్నారు వాళ్ళు. క్రీస్తు అంటే మెస్సయ్య, అభిషక్తుడు. సో ఆయన ఆ యొక్క పాయింట్ మనం చూడాలి. అప్పుడు ఈ ప్రశ్న వేస్తున్నారు. ఈ ప్రశ్న చాలా చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. అందుకని అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు? ఈ ప్రశ్న యేసుక్రీస్తు వారు ఆ యొక్క యవనస్తుడికి కూడా వేశాడు. రిచ్ మ్యాన్ కదా, నేను మంచివాడిని ఎలా చెప్పుచున్నావు అంటే ఎలాగా? సో ఇక్కడ ఈ ప్రశ్న కూడా ఏంటంటే ప్రభు అని ఎట్లా అంటున్నాడు? మరి కుమారుడు కదా. మీ యొక్క ఆన్సర్ ఈజ్ వెరీ గుడ్. మీరు జవాబు చాలా అద్భుతంగా చెప్పారు. సూపర్, దాంట్లో తప్పేం లేదు, కరెక్టే. మరి అయితే ప్రభు అని అంటున్నాడు ఏంటి? కుమారుణ్ణి ప్రభు అంటున్నాడు ఏంటి ఇక్కడ అనే ప్రశ్న వేశారు అనమాట. ఏమంటారు మీరు? అనిల్ చెప్పు అనిల్. ఎంత మంచి ప్రశ్న కదా. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగ తెగింపలేదు. మాటల్లో అతన్ని ఎదుర్కోవడం అసాధ్యం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు ఎంత అద్భుతంగా ఆ యొక్క వాక్యాలని ఇంతకుముందు మనం చూస్తే పునరుత్థానం గురించి ఏ విధంగా సద్దుకాయలు నోరు మూసేశాడు, అలాగే ఇక్కడ ఆయన క్రీస్తు అనేటటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా. 16 చాప్టర్లో శిష్యులు చెప్పినప్పుడు అక్కడ వెయిట్ చేయమని చెప్పాడు. ఇప్పుడు పరిసయ్యులకి ఒక సవాల్ విసురుతున్నాడు. ఈ దావీదు కుమారుడు ఎవరు? ఈజీ ప్రభు. చెప్పండి ఎలా చెప్తున్నాడు? వాళ్ళు మౌనంగా ఉన్నారు, మీరు మౌనంగా ఉండొద్దు. నేను ఇంకో మాటలో చెప్పాలంటే చెప్తున్నట్టుగా లేదు తమ్మి అనా
నేను దేవుడను అన్నట్టుగా చెప్తున్నట్టుంది ఒక మాటలో. దేవుణ్ణి అని చెప్పడం లేదనా? అంటే ఐ మీన్ ఇప్పుడు వాళ్ళను ఏంటంటే లేఖనాల ద్వారా ఆయన ఎవరో ఆ ప్రభువుతో చెప్తున్నాడు అంటే, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి ప్రభు ప్రభు ఆ నా ప్రభుతో చెప్పిన దావీదు అంటున్నాడు కదా. అక్కడ యూదులకి ప్రభు అనే తండ్రి యూదులకి తండ్రి అయిన దేవుడు కుమారుడు అనే అండర్స్టాండింగ్ లేదు. లేదు. అదే అదే మరి ఇప్పుడు దావీదు నా ప్రభుతో చెప్పను అని ఈ ప్రవచనం దావీదే కదా పలికింది. అవును. రెండో కీర్తన అనుకుంటా. ఉహు. సో 100 నూట 100 101 101 101 110 అనుకుంటా బ్రదర్. 110. థ్యాంక్ యూ బ్రదర్. రాంగ్. 110 ఉందా చూడండి. 110 లో స్టార్టింగ్ లోనే ఉంటది, నా ప్రభువుతో సెలవిచ్చినటువంటి మాట. ఈ ప్రశ్న నిజంగా వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు కామ్గా అయిపోయారు, అయినా సరే సప్రెస్ చేసేసారు. దేవుడు అంటావా అన్న? దేవుడు అనేటటువంటి ఆలోచన ఉండేది అక్కడ. ఇస్తున్నాడేమో అనిపిస్తుంది. ఒకటి క్లియర్ గా ఉంది, దావీదు కుమారుడు అంటే క్రీస్తు. దట్స్ క్లారిటీ, రైట్? ఇంకోటి ఏంటంటే ఈ క్రీస్తే కేవలం యేసయ్య దేవుడు పంపించినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, ఆయన ఈ దావీదు అనేటటువంటి మహారాజుకే ప్రభువుగా ఉన్నాడు. అంటే దావీదే ప్రభు అంటున్నాడు ఇక్కడ. అది కూడా ఆత్మ వలన, పరిశుద్ధాత్మతో ఆ యొక్క లేఖ. ఇప్పుడు వాళ్ళందరికీ తెలుసు కీర్తనలు అనేటటువంటివి దేవుడు ప్రేరేపించినటువంటి పుస్తకం అనేటటువంటి. ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. ఆ విషయంలో ఒక క్లారిటీ ఉంది. దానికి పరిసయ్యులకే, ఈ సద్దుకాయల దగ్గర ఆ మాట అనలేదు. పరిసయ్యులు నమ్మినటువంటి ఆ యొక్క సత్యాన్ని గురించి మాట్లాడుతూ ఈ మాట అంటున్నారు. కాబట్టి ఆ వర్డ్స్ ఎంత ఇంపార్టెంట్ చూడండి కదా. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడు అంటే అక్కడ మానవుడు, ప్రభువు అంటే మానవాతీతుడు. సో యేసుక్రీస్తు ప్రభువారిలో ఆ రెండు విషయాలను చాలా క్లియర్ గా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. ఆయన దేవుడు మానవుడు, దైవ మానవుడు అనేటటువంటి. ప్రభు అంటే, ప్రభు అని ఎవరిని అంటారు ఇంకా, రైట్? ఒక రకంగా ప్రభు అంటే యజమానుడు అని అర్థం, రైట్? ఆయన దైవత్వాన్ని అక్కడ ప్రూవ్ చేసినట్లుగా అనిపిస్తుంది. మరి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వెంటనే వర్షిప్ చేయాలి కదా. వెంజనా ఓకే బ్రదర్ కరుణ అండ్ అనిల్. అయితే బ్రదర్ ఇది అంటే యేసుక్రీస్తు శరీరధారిగా దావీదు సంతానంలో నుంచి వస్తాడని వాళ్ళకి తెలుసు కాబట్టి దావీదు సంతానం క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నాడు, మీరు ఒప్పుకుంటలేరు అనేది చేయాలనుకుంటున్నాడు. వాయిస్ కట్ అవుతుంది బ్రదర్. యేసుక్రీస్తు ప్రభు అంటే మెస్సయ్యగా రావడానికి దావీదు సంతానంలో నుంచే వస్తాడని ఆ లేఖనాలు వాళ్ళకు తెలుసు కాబట్టి, ఇప్పుడు దావీదు కుమారుడు అని వీళ్ళు అంటున్నప్పుడు దావీదు కూడా ఆయనను ప్రభు అని ఒప్పుకున్నాడు, శరీరధారిగా మాత్రం ఆయన సంతానంలో నుంచే ఒప్పుకున్నాడు అని, అంటే వచ్చిండని ఒప్పుకున్నారు. ఈ రెండు విషయాలను మీరు ఒప్పుకుంటలేరని వాళ్ళకు కన్వే చేయడానికి చెప్పినట్టు ఏ రెండు విషయాలు? ఒక విషయం ఆయన శరీరధారిగా వచ్చాడు, ఇంకో విషయం ఏంటి అంటే దావీదు కూడా ఆయనను ప్రభు అంటే నన్ను ప్రభువుగా ఒప్పుకున్నాడు కానీ మీరు ఒప్పుకోవట్లేదు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పడానికి. ప్రభువుగా ఒప్పుకున్నాడు, కానీ ప్రభు అంటే దేవుడు అని ఎట్లా చెప్తాం మనం? అంటే ఆ ప్రభు అని అన్నది నన్నే, కానీ మీరు నన్ను ఒప్పుకోవడం లేదు అనేది. అంటే అంతేగాని నేను దేవుడిని అంటున్నాడు అక్కడ. అంటే ఇప్పుడు ప్రభు అని అంటే వాళ్ళ దృష్టిలో దేవుడు అని అంటే కదా. ఎట్లా? ఎందుకని అట్లా? అంటే వాళ్ళు దేవుణ్ణి ప్రభు అని, అంటే జూయిష్ గా వాళ్ళు ఎప్పుడు దేవుడు అనే దాన్ని ప్రభుగానే వాళ్ళు సంబోధిస్తారు కదా. అవునా? అంటే ప్రార్థనలలో చూస్తే అట్లా యూదుల ప్రార్థనలన్నీ ప్రభు అనే. అవునా? యూదుల ప్రార్థనలన్నీ ప్రభు అని ఉంటాయా?
ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, అంత లోపల అనిల్ది తీసుకుందాం. అనిల్. అలా యేసుక్రీస్తు వారు ఆ, పరిపూర్ణ మానవుడు కాదు అని రీసెంట్ గా వేరే ఒకరు చెప్పారు. అంటే దానికి ఇచ్చిన 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మానవుడు అయితే జన్మతః పాపం ఉంటుంది, కానీ ఆయనకి జన్మతః పాపం లేదు. రెండవ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఆ, యెషయా 53లో ఆయన మన వ్యాధులను ఉంది కదా, ఆయన జీవించిన కాలంలో ఆయనకి ఏ వ్యాధి కూడా రాలేదు. కేవలం ఫీల్ అయ్యాడు, ఆయన దగ్గరికి బాగలేకుండా వచ్చిన వాళ్ళ వ్యాధిని ఫీల్ అయ్యాడే కానీ ఆయనకైతే ఏ వ్యాధి రాలేదు అని ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో చెప్పు. దీని ఆదాము కూడా మానవుడు కాదు, యేసుక్రీస్తే కాదు, ఆదాము కూడా మానవుడు కాదని చెప్పుకోవాలి. వాళ్ళ డెఫినేషన్ ప్రకారంగా ఆదాం మానవుడా? ఆదాము కూడా మానవుడు కాదు, అంతే కదా, పరిపూర్ణ మానవుడు కాదు. ఇంకేం మానవుడైనా అపరిపూర్ణ అసంపూర్ణ ఆదామే అసంపూర్ణ మానవుడా? ఇక ఏం ఆలోచన చేస్తారేమో, ఏ గ్రూప్ వాళ్ళు అసలుకి. ఇది మొదటి శతాబ్దం నుంచి ఇట్లాంటి కల్స్ అనేటటువంటి ఏదో ఒక రీతిగా బయలుదేరుతూనే ఉంది. ఆయన మానవత్వం పైన, ఆయన దైవత్వం పైన ఏదో ఒక అటాక్. కొన్ని ఫన్నీ అనిపిస్తాయి, దైవత్వం పైన కొంత ఆలోచన చేయొచ్చు, ఎందుకంటే కొన్ని మాటలు మనకు అర్థం కాదు కాబట్టి, అంటే వెంటనే కొంచెం కష్టపడి హెల్ప్ చేయాలి. మానవుడు కూడా కాదంటున్నారే, ఇంకేంటి? సో అది చెప్పొచ్చు అనిల్, నువ్వు కన్విన్స్ అయినావా ఆదాం పరిపూర్ణ మానవుడా కదా? నేను ఆదాం గురించే చెప్పాను. ఏమన్నా తర్వాత ఏప్రిల్కి రాసిన పత్రికలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆయన పరిపూర్ణ మానవుడు అనే దానికి. అంటే ఆయన రక్తమాంసంలో పాలివాడయ్యాడు. రైట్. సో ఒకవేళ ఆయన పరిపూర్ణ మానవుడు కాకపోతే వాళ్ళతో మాట్లాడతారా వీళ్ళందరూ? సరే. ఆమె ప్రభువా అంటే యాహ్వే అనే అర్థాన్ని ఇస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటావు అట్లా? అనుకోవడానికి ఆధారాలు ఏంటి? ఇక్కడ నాకు గౌతమా? గౌతము సహకారిగా ఉన్నాడు. ఆ? అది ఆ? గౌతమ్ ఉన్నాడు నాతోని. గౌతమ్, మరి యాహ్వే తమ్ముడు అనేటటువంటిది ఎక్కడుంది? ప్రభు అనే ఇప్పుడు వాళ్ళు చూపించాడు. ప్రభువు నా ప్రభుతో అన్నాడు అక్కడ. ఒక అంటే ప్రభు అన్నప్పుడు ప్రభు అనే పదానికి యాహ్వే అనే అర్థం కూడా వస్తుంది. సో యెహోవా అంటే దేవుడు అక్కడ అని యెహోవాతో చెప్పాడని ఉందా అక్కడ? అవునా? అట్లా ఉందా మీ బైబుల్లో? అట్లా మరి ఇంగ్లీష్ లో ఎందుకు క్యాపిటల్ లార్డ్, స్మాల్ లార్డ్ అనేటటువంటి 2 వేరియేషన్స్ పెట్టారు? హీబ్రూలో ఎందుకు 2 డిఫరెంట్ పదాలు వాడారు? ఓకే, అంటే ఇప్పుడు ఆ క్రీస్తే దేవుడు అంటున్నాడా, లేకుంటే ఆయన ప్రభు అన్నప్పుడు ఆయన యొక్క ఆలోచన ఇంపార్టెంట్ కదా? నాతో చాలా మీనింగ్ ఉందా మేడా? ఏం మీనింగ్ ఉంది? సిట్ ఎట్ మై రైట్ హ్యాండ్, ఆయన సమస్త అధికారము అన్ని ఇవ్వబడినాయి అని చెప్పి దాని అర్థాన్ని ఇస్తున్నాయి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఇక్కడ ప్రభు అనేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తా, నా ప్రభు అనేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తా? ప్రభు అనేది యెహోవానే తన కుమారుడి గురించి నా ప్రభు అని చెప్తున్నాడు. దావీదు యెహోవాకు చెప్తున్నాడు.
నా యెహోవాకు ప్రభు చెప్తున్నాడా? ప్రభుతో చెప్పాను. దావీదు యెహోవాకు చెప్తున్నాడా? నా ప్రభుతో సెలవిచ్చు వాక్కు అంటే నా యెహోవా ఉమ్. నా కుమారుడైన యేసుక్రీస్తుతో చెప్పే వాక్కు. ఎవరు ప్రభు నా కుమారుడు ఏంటి? అరే నేను మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నా తమ్మి. ఓకే ఓకే సారీ. నా ప్రభువుతో చెప్పాను అంటే ఇక్కడ ప్రభు అనే పదము యెహోవా మొదటి ప్రభువు, రెండో ప్రభు అనేది అడనాయ్ అంటే తన కుమారునికి ఉపయోగించిన పదం. అంతేనా? ఏం చూస్తున్నావు? ఓకే. అడోనాయ్ అంటే ఏంటి? సిట్ ఎట్ మై రైట్ హ్యాండ్ అని చెప్తున్నాడు. రైట్ హ్యాండ్ అంటే ఇప్పుడు నేను దేవుణ్ణి అంటున్నాడా ఇక్కడ? లేకుంటే దావీదు నన్ను యజమానుడిగా పిలిచాడు అనేటటువంటిది ఇండైరెక్ట్ గా దేవుడు అని చెప్తున్నాడు అక్కడ. ఏమంటారు బ్రదర్స్? కమాన్ బ్రదర్ ఆసిఫ్, చక్రే. తమ్మి దేవుని ప్రక్కన ఎవరైనా కూర్చుంటారా? ఏం తెలుసు? 24 మంది పెద్దలు, 24 మంది పెద్దలు, 4 జీవులు అందరూ ఉంటారు కదా దేవుడి పక్కన. రేపొద్దున ఇప్పుడు ఏసై పక్కన, ఇప్పుడు నా కుడి పక్కన ఒకరు, ఎడం పక్కన ఒకరు కూర్చోండమని చెప్పినప్పుడు రిక్వెస్ట్, అది తండ్రి ఆల్రెడీ డిసైడ్ చేశాడంటే కూర్చుంటారా కూర్చోరా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం ఆయనతో పాటుగా కూర్చుండబెట్టడం ఉందా లేదా? ఉందా ఎఫెసీ 2వ పత్రికలో? అత్యధికమైన తన కృపా మహితైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము ఆయన మహాప్రేమ చేత మనల్ని కరుణించి క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టెను. మనమే కూర్చుంటున్నాం. రెవల్యూషన్ చాప్టర్ 2 చదివితే జయించువానికి నా కుడి చేయి పక్కన కూర్చొనిస్తానని ఉంది. వీళ్ళకి అర్థమైందా? యేసు క్రీస్తు అంటే క్రీస్తు అనే వ్యక్తి మానవాతీతుడు అనేటటువంటిది అర్థమవుతుందా? క్రీస్తు అనే వ్యక్తి దేవుడు అని అర్థమవుతుందా జూయిష్ పీపుల్ ఆ మాట అన్నప్పుడు? రెండు విషయాలు అర్థమవుతుంది. ఈ మాట చెప్పిన తర్వాత అందరు సైలెంట్ అయిపోయారు కదా. సైలెంట్ అయ్యారు. ఎందుకు సైలెంట్ అయ్యారు? దేవుడు అంటే సైలెంట్ అయ్యారా? ఆన్సర్ చెప్పలేక సైలెంట్ అయ్యారు? ఐ థింక్ తెలియదు వాళ్ళు ఏ విధంగా సైలెంట్ అయ్యారో. కానీ అక్కడ మనం కీర్తన భాగంలో చూసిన అర్థాన్ని బట్టి చూస్తే అంటే దేవుడు ఇప్పుడు మనం ఆయనతో పాటు కూర్చుండబెట్టను అంటే మనం క్రీస్తుతో సమానం కాదు కదా. క్రీస్తుకున్న అధికారము, ఆయన మహిమ వేరు. అవును. సో కూర్చుండబెట్టను అంటే మనం లిటరల్ గా ఆయనతో పాటు సమానులుగా అన్నట్టు కాదు. కానీ ఇక్కడ సమస్త అధికారం కుడిపార్శ్వంలో కూర్చున్నాడు అంటే ఆయనకు సమస్త అధికారాన్ని ఇచ్చాడు. మళ్ళీ దేవుని రైట్ హ్యాండ్ అంటే దేవునికి కుడివైపు ఉన్నదని కాదు, కానీ అతడు సమస్తము ఏలేవాడు, రాజు అన్నట్టుగా మరి దేవుడు ఆ అధికారాన్ని కుమారుడికి ఇచ్చాడు అని అది మానవాతీతుడు. ఆయన నిజంగా చెప్పాలంటే మానవుడే. ఆయన ఆ గొప్పతనము అది వేరు. కాబట్టి అట్లా మనము మనుషులతో పోల్చుకోలేము అనే విధంగా వాళ్ళకు మరి అర్థమై ఉంటది. అంటే యేసు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఆ పాత నిబంధన అంతా కూడా వాళ్ళు ఎక్కువగా చదివి ఉన్నారు కదా. చదువున్నప్పుడు వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. Anybody has any views? Agree, disagree, not at all agree, partly agree? వాళ్ళు సైలెంట్ అవడానికి కారణం మాత్రం అథారిటీ ఆఫ్ ద టెక్స్ట్. ఆయన కూడా కీర్తనలు 110లోంచి కోట్ చేసిన కారణాన్ని, ఆయన అథారిటీ ఆఫ్ ద టెక్స్ట్ ని వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయలేక వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటారు. అంటే కుమారుడైనటువంటి ఈ క్రీస్తు
మామూలు వ్యక్తి కాదు అనేటటువంటిది మటు వాళ్ళకి అర్థమైంది. దేవుడు అనేటటువంటిది వాళ్ళకి అర్థం అయి ఉండకపోవచ్చు. ఒకవేళ అర్థం అయితే ఎట్లుంటుండే పరిస్థితి? మరి అర్థమైందమే. దేవుడు అనేటటువంటిది మనకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి రెవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవచ్చేమో. వాళ్ళ దృష్టిలో ఆ దేవుడు అంటే ఒక్కడే ఒక్క వ్యక్తే. ఒక్క వ్యక్తి కంటే ఇంకా ఎక్కువగా వాళ్ళు ఆలోచన చేసేటటువంటి ఆలోచన లేదు. ఇది గ్రాడ్యువల్ గా దేవుడు రివీల్ చేస్తున్నాడు మన ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ టైప్ లో. అంటే దేవుడు ఏక దేవుడు అయి ఉన్నాడు అనేటటువంటిది మనకి న్యూ టెస్టమెంట్ అయిపోయే లోపల మనకి ఆ క్లారిటీ వచ్చింది. సో దేవుడు అపోస్తలులకి వాళ్ళకి క్లారిటీ ఇచ్చాడు. ఆ విధంగా మనకి ఇంకా ఇంకా ఎక్కువ క్లారిటీ అనేటటువంటిది ఇక్కడ వస్తుంది. కానీ ఆ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి షాకింగ్ థింగ్ ఏంటంటే దావీదు మహారాజు కుమారుడు అనే ఆయన క్రీస్తు కుమారుడుగానే వస్తాడు, రాజుగా వస్తాడు. కానీ ఆయన్ని ప్రభు అంటున్నాడు కదా, అంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకుంటే ఈ యొక్క మనుష్య కుమారుడు అనేటటువంటి ఈయన ఆయన ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళు మిగతా యాంగిల్స్ చూడలేదు కదా. ఆయనలో ఉన్నటువంటి దైవత్వం కలిగినటువంటి లక్షణాలు వేరే కనిపించినా సరే అవి మనకి ఇప్పుడు క్లియర్ గా ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి అంత క్లియర్ గా లేకపోవచ్చు. కాబట్టి నేను కేవలం మానవుణ్ణి కాదు, ఐఎమ్ మోర్ దెన్ హ్యూమన్ బీయింగ్ అనేటటువంటి మటుకు యేసయ్య కమ్యూనికేట్ చేశాడు. అక్కడ క్రీస్తు అనే వ్యక్తి మానవాతీతుడు. వాళ్ళకు కూడా అదే నమ్మకం ఉంది. కానీ ప్రభు అనేటటువంటిది మటుకు మేబీ ఆ ప్రశ్న వాళ్ళని కొంచెం ఆలోచింపచేసి ఉండవచ్చు. ఏమంటారు మిగతా వాళ్ళు? కానీ ఇప్పుడు కనుక మనం ఆలోచన చేస్తే అది ఆయన యొక్క దైవత్వానికి చాలా బలమైనటువంటి ఒక వచనం. మీరు కనుక మిగతా న్యూ టెస్టిమెంట్ లో చూస్తే అది కంటిన్యూగా రచయితలు కోట్ చేస్తారు. కీర్తనలో ఉన్నటువంటి ఈ యొక్క పర్టికులర్ భాగాన్ని గ్రంథకర్త గాని పేతురు గాని కోట్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది అర్థం కాగానే వాళ్ళకు ఆ దినం నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడగ తెగింపలేదు అంట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చుతామే కొంత మట్టుకు వాళ్ళకు ఈయన స్పెషల్ పర్సన్, ఈయన మానవాతీతుడు అనే విషయము వాళ్ళకు అర్థమవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఈయన అంటున్నారా లేకుంటే దావీదు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు నేను క్రీస్తుని చెప్పడం లేదు అక్కడ. అది శిష్యుడికి ఉన్న రెవల్యూషన్. అంటే క్రీస్తు గురించిన అభిప్రాయాన్ని మాట్లాడుతున్నాడు అంతే. ఆయన పర్టికులర్ గా నేనే క్రీస్తుని, నేనే దావీదు కుమారుడిని, నేనే ప్రభుని అనేటటువంటి విషయాన్ని అక్కడ వాళ్ళకి శిష్యులుగా అర్థమై ఉండొచ్చు వెరీ క్లియర్ గా. ఎందుకంటే శిష్యులు అక్కడ 16th చాప్టర్ లో వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు, దేవుడు దాన్ని అఫర్మ్ కూడా చేశాడు. ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పారు. క్రీస్తు అని ఎవరికి చెప్పొద్దు అన్నాడు ఆ టైంలో. 28 లో చెప్పమని చెప్పారు. కానీ ఆ టైంలో వాళ్ళని ఆలోచింపజేస్తాడు అనమాట. సో క్రీస్తు కేవలం దావీదు కుమారుడు మాత్రమే కాదు, అంటే మానవుడు మాత్రమే కాదు, ఆయన మానవాతీతుడు. ఈస్ ద లార్డ్ ఆఫ్ దిస్ క్రియేషన్. అడోనాయ్ అనేటటువంటిది కూడా దేవుడికి ఉన్నటువంటి ఒకనొక టైటిల్. ఇంకో మాటలో చెప్పాలంటే యాహ్వే బదులుగా వాడినటువంటి పదం ఒక దగ్గర, అంటే పాత నిబంధనలో మనం కనుక చూసినట్లయితే యెహోవా అనేటటువంటి పదాన్ని వాళ్ళు వాడడానికి భయపడేవాళ్ళు. ఎందుకంటే 3వ ఆజ్ఞని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. నీ దేవుడైన యెహోవా నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదంటే ఇక మాట్లాడితే ఏం తంటాలో అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక మాట్లాడకుండానే అయిపోయింది. ఆ యొక్క వాళ్ళు ఎక్సైల్కి వెళ్ళిన టైం, ఆ పీరియడ్ లో కొంత అప్పుడు వాళ్ళు కాయిన్ చేసినటువంటిది ఈ యాహ్వే అనేటటువంటి దానికి అవి యాడ్ చేశారనమాట. దానికి అడోనాయ్ అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి విచ్ మీనింగ్ ఏంటంటే ఈజ్ లార్డ్, యజమానుడు, ఈ విశ్వానికి యజమానుడు. అంటే దేవుణ్ణి ఆ విధంగా వాళ్ళు సంబోధించేటటువంటి. కానీ పర్టికులర్ గా ఈ యొక్క కీర్తన రాసినప్పుడు మరి ఇక్కడ 2 పదాలు కూడా ఉపయోగించారు. సో
యజమానుడు అన్నప్పుడు దేవుని లక్షణం అనేటటువంటిది అక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, ఒక సెన్స్ లో ఆయన ప్రభు అన్నాడు కదా. ప్రభు అనేటటువంటిది ఒక్కొక్క కాంటెక్స్ట్ లో ప్రభువులుగా పిలువబడే వాళ్ళు ఉన్నారు, కానీ ఈజ్ ద ఎంటైర్ యూనివర్స్ కి ప్రభు ఒక రకంగా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడు అనేటటువంటిది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సో మరి ఆ పర్టికులర్ జూయిష్ పీపుల్ కి అర్థమై ఉండకపోవచ్చు అనేటటువంటిది నాకు ఆలోచన. ఒకవేళ అర్థమైతే అట్లాంటి రియాక్షన్స్ ఉంటాయా? అరే దేవుడు ఈయననే, లేకుంటే క్రీస్తు అనే వ్యక్తి దేవుడు అంటే అది దైవదూషణ అయిపోతుంది, దేవదూషణ అయిపోతుంది ఆ దృష్టిలో. ఓకే, నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్? అంటే 22వ అధ్యాయంలో మత్తయి మనకి ఏం చూపిస్తున్నాడు? ఈ రిలీజియస్ పీపుల్, ఈ మతపరమైనటువంటి వ్యక్తులు, దేవుడిని నమ్ముకున్నామని చెప్పేటటువంటి వ్యక్తులు, దేవుడు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ ని కాలుతో తొక్కేసినటువంటి వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు రివెంజ్ తీసుకుంటున్నారు. ఇక్కడ 22వ అధ్యాయంలో మనం చూస్తే అందరు కలిసి, హేరోదీయులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు అందరు కలిసి ఆయన్ని ఏ విధంగా అయినా సరే ట్రాప్ చేయాలని చూశారు. కాబట్టి సత్యాన్ని అణిచివేసేటటువంటి గుంపులు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇట్స్ వెరీ వెరీ సాడ్ థింగ్. అలాంటి డెలిబరేట్ గా చేసేటటువంటి వాళ్ళకి హోప్ లేదు. దెర్ ఇస్ నో హోప్ ఫర్ పీపుల్ లైక్. సో మనం అట్లాంటి వాళ్ళ కోసం వాళ్ళు బ్రదర్, ఎస్, ఇప్పుడు మనము ఎవరికైనా సువార్త చెప్పేటప్పుడు కూడా అన్యులకి, హిందువులకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి బ్రదర్ కదా. ఎలాంటిది? హౌ కెన్ యూ సే క్రైస్ట్ ఇస్ గాడ్? రైట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఆల్ మీన్స్ అండ్ పర్పసెస్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ అన్యులు ఓన్లీ కదా. రైట్. సో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ లార్డ్ ఎలాంటి పాత అయితే తీసుకొని వీళ్ళకి ఆన్సర్లు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నారు, రైట్. ఇన్ ద కరెంట్ జనరేషన్ వేర్ there is quite a lot of persecution happening for Christians. A similar kind of a situation is possible in current situation also, in current time and age. Right. So personally, I believe okay, we should not go into too much of arguments with people. Right. Because if you do too much of arguments, you might end up winning the argument because truth is on our side, but you will end up losing the person. Which is the main purpose, that you want to make sure that everybody knows the Jesus Christ. So, ee incident nunchi mana current day and age ki, are there any lessons that we can draw? Before that, I want you to define what is argument. ఆర్గ్యుమెంట్ అనేటటువంటిది మీ యొక్క డెఫినేషన్ లో ఏంటి అనేటటువంటిది ప్లీజ్ ఎలాబరేట్ దట్. Understood. So see, I will go back to Proverbs itself, right? Saying that don't answer a fool, right? Or else you will prove his fool, or else you yourself will be a fool. Right? And very next verse it says, answer a fool so that రెండు వర్సెస్ ఒకరి తర్వాత ఒకటి ఉంది, right? So I am very careful where I get into an argument or something, right? So if a situation comes where somebody is questioning the intent of our Lord Jesus Christ, where there is a situation where what is being spoken might actually affect not just me, but all the other people who are also trying to come to know the Lord, I need to defend. But if somebody is standing just for the sake of shouting and trying to show his supremacy, I rather not get into that argument. So you mean foolish argument? Foolish arguments. I don't want to get into foolish arguments. Because argument అనే పదంలో ఏం ప్రాబ్లం లేదు. ఆర్గ్యుమెంట్ అంటేనే ఇట్స్ డిస్కషన్. వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ ఆర్గ్యూయింగ్. బట్ ఫూలిష్ ఆర్గ్యుమెంట్, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్,
వర్త్లెస్ ఆర్గ్యుమెంట్. సో వాటి దగ్గర మనం కేర్ఫుల్ ఉండాలి. ఖచ్చితంగా మనం మన యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం ఏదో విన్ అవ్వడానికి మనం డిస్కస్ చేయకూడదు. ఇతర వ్యక్తుల్ని సంపాదించుకోండి. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. దానికి కంప్లీట్ గా దేవుని పైన ఆధారపడాలి. దేవుడే మనుషుల యొక్క హృదయాలని మార్చగలరు. మనం వీలైనంతగా, ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ వేసినటువంటి ప్రశ్నలకి వాళ్ళకై ప్రశ్నలు ఉంటే వాటిని క్లారిఫై చేసేటటువంటి బాధ్యత మన పైన. పౌలు అదే పని చేశాడు. ఈ రీజనింగ్ విత్ ద స్క్రిప్చర్స్ ఎవ్రీ డే. సినగోగులో ఏం జరిగింది అంటే ఆయన రీజన్ చేశాడు, ఒప్పించాడు, ఆలోచింపజేశాడు. దట్ మీన్స్ ఈజ్ ఆర్గ్యూయింగ్ విత్ దెమ్. ఇట్స్ నాట్ ఎ ఫులిష్ ఆర్గ్యుమెంట్. ఫులిష్ ఆర్గ్యుమెంట్ అంటే మీరు చెప్పినట్లుగా మెయిన్ పట్టిన కుందేలకి 3 కాళ్ళు, లేదంటే డాగ్మాటిక్ గా ఉండడం, లేకుంటే మనిషిని పట్టించుకోకుండా కేవలం ఆ యొక్క పాయింట్ పైననే ఫోకస్ చేయడం అనేటటువంటిది ఉంటుంది. కానీ మనం ఖచ్చితంగా ప్రజలకు ఉన్నటువంటి ప్రశ్నల్ని నివృత్తి చేస్తూ మనం ముందుకు కొనసాగాలి. ఎస్ బ్రదర్ శామ్యుయల్, తెలుగులోనే మాట్లాడదాం. బ్రదర్ కి కొంచెం బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ మనకు అర్థమవుతుంది కదా, ప్రజలు డెలిబరేట్ గా క్రీస్తుని తిరస్కరిస్తున్నారు. సో వెరీ సాడ్ కండిషన్ దట్ ఇస్. Now we have come into ఇంకొక ప్రశ్న బ్రదర్. ఇది ప్రశ్న, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ప్లీజ్. ఇక్కడ బైబిల్లో చాలా చోటల్లో క్యాపిటల్ లార్డ్ అని రాస్తే వి నో వాట్ ఇట్ రెఫర్స్, స్మాల్ లార్డ్ అని రాస్తే వాట్ ఇట్ రెఫర్స్, రైట్? మనము బైబిల్ని చదివి దాన్ని అర్థం చేసుకుంటున్నాము, రైట్? కాంటెక్స్ట్ ఇన్ కాన్వర్సేషన్ పర్స్పెక్టివ్ దాన్ని ఎలా రెఫర్ చేసేవారు బ్రదర్? ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నాము. నేను మీతో మాట్లాడేటప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు రెఫర్ గాడ్ ఐ విల్ నాట్ సే క్యాపిటల్ లార్డ్ అని చెప్పాను కదా. అవును, ఇది తర్జుమా బ్రదర్. వాళ్ళ యొక్క యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన గ్రీక్ లో, అరమేయిక్ లో, ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడాడు. సో వాటికి పర్టికులర్ వర్డ్స్ ఉన్నాయి. కానీ ఇంగ్లీష్ లో ఏంటంటే దానికి ముందుగానే తర్జుమాదారులు వెరీ క్లియర్ గా ఎందుకు ఈ పదాన్ని వాడారు అనేటటువంటిది ముందుగానే ఆ యొక్క గైడ్ లైన్స్ అన్ని ఇచ్చిన తర్వాత రాశారు. కాబట్టి మనం ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు లైక్ బైబిల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బుక్స్, మనం ఆ ముందు క్రైటీరియా చూడాలి. తర్జుమాదారులు అంటే వాళ్ళు ఏమేమి వాడుతున్నారు అనేటటువంటి వాళ్ళు ముందుగా ఇచ్చారు. కాబట్టి బుక్ రీడింగ్ అప్పుడు దట్ ఈస్ అ ప్రిలిమినరీ కండిషన్. కానీ రెగ్యులర్ గా మాట్లాడినప్పుడు క్యాపిటల్ లార్డ్ అనలేదు, మాలేలా అనేది అనలేదు. ఆయన డైరెక్ట్ గా అదోనా ఆయన ఉండొచ్చు, యాభై అని ఉండొచ్చు. అది హీబ్రూలో, గ్రీక్ లో వచ్చి క్రిస్టోస్, కురియోస్ అనేటటువంటి మాట ఉపయోగించవచ్చు. బట్ యాహ్వేకి ఏ పదం వాడారు అనేటటువంటి చూడాలి. ఓకే, నెక్స్ట్ 23. చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్, మీ అందరికి ఇష్టమైన చాప్టర్, మనందరికి ఇష్టమైన చాప్టర్, అవునా? ఇది రిలీజియస్ పీపుల్ కి చాలా చాలా కష్టం. ముఖ్యంగా పరిచయలో ఉండేటటువంటి మనం ఇది నేను కాదు అని మనం చూసుకుంటాం జనరల్ గా, అవునా కాదు? పరిచయలు సుంకరి స్టోరీ చదివితే కూడా నేను పరిచయం కాదనుకుంటాను. చేసుకుంటే 23 అధ్యాయం చదివితే కూడా ఇది చూసారా వీళ్ళు ఎట్లా ఎంత భయంకరమైన వ్యక్తులు అని మనం చూస్తున్నాం. కానీ వాళ్ళలాగా నేను ఉన్నానా, నాలో ఇటువంటి లక్షణాలు ఉన్నాయా అనేటటువంటిది జనరల్ గా చూడం. బట్ వీ విల్ సీ దట్ ఇక్కడ ఫైనల్ గా ఇప్పుడు వరకు వీళ్ళతో మాట్లాడాడు. 23 అధ్యాయంలో వీళ్ళ గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రజలకు మాట్లాడుతున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు వరకు డైరెక్ట్ గా వీళ్ళతోని ఆర్గ్యుమెంట్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు చూడండి 1వ వచనంలో ఏమనుంది? యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను, ఇది పాయింట్. సో ద పాయింట్ ఏంటంటే పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి, నాయకుల గురించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. శిష్యులతో, జన సమూహంతో మాట్లాడుతున్నాడు. అండ్ ఎంత కోపం వస్తుంది చెప్పండి. ఈ రిలీజియస్ పీపుల్ చాలా వీళ్ళు వింటూనే ఉన్నారు. వీళ్ళకి చీమ పుట్టినట్టు కూడా అనిపేదాన్ని. అది మటుకు మెచ్చుకోవచ్చు వీళ్ళలో. కానీ వింటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మా గురించి ఏమంటారు? ఒకనొక సందర్భంలో
వాళ్ళు అంటారు, మా గురించే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటారు. ఎందుకంటే ఒక ఇంటికి ఆయన ఆహ్వానించబడినప్పుడు అక్కడ కూడా వాళ్ళని వాష్ చేస్తారు. సో కంటిన్యూగా రిలీజియస్ పీపుల్ ఎవరైతే షో ఆఫ్ చేయాలనుకుంటారో వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా సంబోధించాడు, ఏ విధంగా వాళ్ళని డీల్ చేశాడు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఓకే బ్రదర్స్, ఈ 23 అధ్యాయంలో ముఖ్యమైన అంశాలు ఏంటి? మీరు ఆల్రెడీ చాలా మంచి స్టడీ చేశారు. కొంతమంది చేయలేదు, కొంతమంది హోంవర్క్ రాయలేదు. ఇట్స్ వెరీ వెరీ సాడ్. దయచేసి మీకు హోంవర్క్ ఇచ్చినప్పుడు మీరు కనీసం సింపుల్ హోంవర్క్ కదా, ఎన్నిసార్లు ఏ పదం ఉందని అడిగాను నేను. కొంతమంది పెట్టారు, వెరీ గుడ్. చాలా మంది పెట్టలేదు. నెక్స్ట్ టైం నుంచి హోంవర్క్ కంపల్సరీ చేయాలి. మీరు చెప్పండి, అవుట్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్స్ ఈ 23 అధ్యాయంలో ముఖ్యమైన అంశాలు ఏంటి? శామ్యూల్. పరిసయ్యులు ముఖ్యమైన వ్యక్తులను అడగడం లేదు, ముఖ్యమైన అంశం. ఫస్ట్ సరే, ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం చూద్దాం. ఎవరెవరున్నారు ముఖ్యమైన వ్యక్తులు ఇక్కడ? యేసయ్య, శిష్యులు, రిలీజియస్ పీపుల్. సో దీస్ ఆర్ ద మేజర్ పీపుల్ అన్నమాట, ఇంకా వేరే వాళ్ళు ఎవరు. ముఖ్యమైన అంశం ఏంటి? మీరు చదివారు కదా. వాళ్ళ యొక్క జీవిత విధానంతోనే వాళ్ళు ఎట్లా జీవించేవారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అగ్రస్థానాలను అగ్రపీఠాలను కోరుకునేవారు. మీరు అట్లా ఉండకూడదు అని చెప్పేసి, వాళ్ళలాగా ఉండొద్దు అని చెప్పి మాట్లాడుతున్న సందర్భం అని నేను అనుకుంటున్నా. తమ్మి పరిచయాల గురించి వార్నింగ్ అంటారా? వాళ్ళు చెప్తారే గాని ఎస్. ఓ బ్రదర్ చెప్తున్నావు నువ్వు ఇప్పుడు శామ్యూల్. ఓకే చెప్పు. వాళ్ళ జీవితాలు సరిగా లేవు కానీ వాళ్ళు నీతి మాటలు అవన్నీ బోధిస్తారు కానీ వాళ్ళు దాని ప్రకారంగా నడుచుకోరు అనే విషయం కూడా ఉంటుంది బాగా. సో వార్నింగ్ అంటారా? రిలీజియస్ పీపుల్ గురించి హెచ్చరిక అనేటటువంటి అంశం తీసుకొచ్చా. ఇంకేమున్నా చెప్పండి. వాట్ ఎల్స్? రిలీజియస్ వేషధారణని ఖండిస్తున్నారు. సో వాళ్ళలో ఉన్నది ముఖ్యమైన సమస్య వేషధారణనా? టీచర్స్ ఆఫ్ ద లానే హెపోక్రిట్ గా ఉంటే అసలు అది ఎంత ప్రమాదమో చెప్తున్నాను. టీచర్స్ స్టూడెంట్స్ ఆఫ్ ద లా పరిస్థితి ఏంటి అంటారా? బ్రదర్ రాజీవ్. రిలీజియస్ పీపుల్ యొక్క లక్షణాల గురించి మాట్లాడుతున్నాను. రిలీజియస్ పీపుల్ యొక్క లక్షణాలు ఎట్లుంటాయి? ఎన్ని చెప్పాడు? ఎవరైనా కౌంట్ చేశారా? 10, 8, 6, 12? హౌ మెనీ థింగ్స్? ఇప్పుడు కౌంట్ చేస్తున్నారా? మీరు చదివేటప్పుడే అన్ని కౌంట్ చేసేసుకోవాలి. 7 ఓవ్స్ అని ఉంటుంది. 7 మోర్ దాన్ దాట్. ఇప్పుడు కౌంట్ చేసి చెప్పండి ఎన్నో. మోర్ దెన్ 7, రైట్? 8 దాకా చెప్పారు. అదర్ 8 టైమ్స్ దాకా అయ్యో అయ్యో అన్నాడు ఆయన. అది చాలా ఇంపార్టెంట్. అయ్యో అయ్యో అంటే ఏంటి బ్రదర్స్? అయ్యో నష్టపోతున్నారు, నష్టపోతున్నారు, బాధపడుతున్నాడా యేసయ్య? అయ్యో అయ్యో అంటే ఆయన అట్లా ఒకళ్ళు సత్యాన్ని తిప్పివేయడాన్ని బట్టి ఆయన మిమ్మల్ని మీరు నష్టం చేసుకుంటున్నారు అని హెచ్చరిస్తున్నాడు. మరి ఇప్పుడు అయ్యో అని అంటారా హెచ్చరించే వాళ్ళని? ఏదైనా అయ్యో అనే పదం వాడతాం తెలుగులో మనం. ఒక జూయిష్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో అది గమనిస్తున్నాను. తెలుగులో రాశారు కదా, తెలుగు ఎక్స్ప్రెషన్ ఇది, జూయిష్ కాదు. మీరు ఎట్లా డిసీవ్ అవుతున్నారు, ఎలా మోసపోతున్నారు మీరు? తిడుతుండే వాళ్ళని భారంతో చెప్తున్న మాటగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇంకా మారాలనే ఉద్దేశం ఉందా ఇక్కడ, లేకుంటే మారరు అనే కంక్లూజన్కి వచ్చాడా? మారాలనే ఉద్దేశంతో. అవునా? చూద్దాం. మారరు చూద్దాం. అయ్యో అనేటటువంటి పదం ఎందుకు వాడతారు మామూలుగా?
మార్గం తప్పిపోయినప్పుడు ఇది 2 టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి తమ్మి. చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఇక మారరు అనే విధంగా కూడా, అయ్యో ఎంత అయిపోయింది, ఎలా జరిగిపోయింది, వీళ్ళు ఇక మారరు అని కూడా చెప్పచ్చు. అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీరు మారాలి అని కూడా చెప్పచ్చు. 2 విధాలుగా మనం దాన్ని తీసుకునే అవకాశం ఉంది. కానీ యేసు ప్రభు ఏ ఉద్దేశంతో అన్నాడో మరి కింద దాకా చదివితే అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. తెలుగులో అయ్యో అనేటటువంటి పదాన్ని ఆలోచన చేస్తాం, కానీ కాంటెక్స్ట్ లో అయ్యో అనేటటువంటి మాట సెట్ అవుతలేదు. ఎందుకంటే ఇంగ్లీష్ లో మంచిగా ఉపయోగించారు. ఇంగ్లీష్ లో ఏమన్నాడు అక్కడ? ఓ టు యు అంటే ఏంటి అర్థం? ఓ టు అంటే శ్రమ, లేకపోతే శ్రమ అనేటటువంటిది కూడా తెలుగులో కాంటెక్స్ట్ పరంగా సరైన తర్జుమా కాదు. శపిస్తున్నాడు వాళ్ళని, రైట్? శ్రమ అనేటటువంటి అయ్యో కన్నా శ్రమ అనేటటువంటిది కొంచెం క్లోజ్ గా వచ్చింది, కానీ వాళ్ళని గద్దిస్తున్నాడు కదా. ఇంతకుముందు ఎవరో రాశారు ఇక్కడ గద్దిస్తున్నాడు అని. వాళ్ళ యొక్క పరిస్థితిని చూసినప్పుడు నెక్స్ట్ లాస్ట్ లో బాధపడతాడు, అంటే యాజ్ ఎ హోల్ గా నేషన్ గురించి. కానీ రిలీజియస్ పీపుల్ కంటిన్యూస్ గా ఇదేదో ఒక్కసారిగా జరిగినటువంటి ఇన్సిడెంట్ గా దాదాపు 3 సంవత్సరాల నుంచి, ప్రాబబ్లీ మోర్ దెన్ దట్, ఆయన 12 సంవత్సరాలు అప్పుడే ఎరుసలేంకి వచ్చి అప్పుడే క్వశ్చన్స్ వేస్తున్నారు కదా. ఆ 12 నుంచి 30 వరకు ఆయన ఎన్నిసార్లు ఇట్లాంటి ప్రజలతో ఎన్ని ప్రశ్నలు వేసినట్టు మనకు తెలియదు, ఏమేమి మాట్లాడారో తెలియదు కదా. కానీ ఎవ్రీ ఇయర్ వస్తారు వాళ్ళు టెంపుల్ కి. మనకి ఇక్కడ గ్రంథకర్తలు ఇచ్చినటువంటి పాయింట్స్ ఏంటంటే 3 years లో జరిగింది. ఆ 3 years లో కూడా ఎవ్రీ ఇయర్ ఏం జరిగింది ఇవ్వలేదు. సో చాలా హైలైట్స్ ఇక్కడ ఇవ్వబడినాయి. ప్రాబబ్లీ ఎన్నోసార్లు డిస్కషన్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళే వెళ్ళేవాళ్ళు, పని కట్టుకొని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో ఒక విధంగా. మీరు 15 chapter చూస్తే ఆ యొక్క విషయాలు మనకి అర్థమవుతాయి అన్నమాట. దే డెలిబరేట్లీ గో దేర్ అండ్ ట్రైంగ్ టు ఆర్గ్యూ, ఏదో ఒక పాయింట్ ని ప్రూవ్ చేయడానికి, నల్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సత్యాన్ని ఎంత స్థాయిలో నిరాకరించారు అనేటటువంటి వీళ్ళకి ఆయన ఒక రకంగా శపించబడిన వారు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. సో వాళ్ళని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ మీరేం చేయాలి, వాళ్ళు ఏం చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడు. ఓకే, అదొకటే ఉందా అంశం? ఇంకేమైనా ఉందా? 23 దాదాపు అదే ఉంది కదా. వార్నింగ్స్ లాస్ట్ లో యేసయ్య యొక్క హార్ట్ ఆఫ్, అంటే అన్రిపెంటెంట్ పీపుల్ పట్ల ఆయన ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడో అది కూడా గ్రంథకర్త చాలా అద్భుతంగా మాట్లాడతాడు. ఫైనల్ అన్నమాట. నెక్స్ట్ మన ఎస్కటలాజికల్ నెక్స్ట్ చాలా చాలా రసవత్తరంగా ఉండబోతుంది. ఓకే, కానీ ఇప్పుడు మటుకు ఇది ఫైనల్ గా వాళ్ళందరి గురించి యేసుక్రీస్తు ప్రభువు యొక్క కంక్లూజన్ స్టేట్మెంట్స్ కూడా మనకి వింటున్నాం. ఓకే, లెట్ us రీడ్. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక, వారు అంటే శాస్త్రులు పరిసయ్యులు. అవును, ఎక్కువ సార్లు వచ్చిన పదం ఏదని అడిగితే ఎవరు చెప్పారు? కింగ్డమ్ 30 times అని ఎవరు రాశారు? అనిల సంబడి హ్యాస్ రిటర్న్ 30 times. నిజంగా అన్నిసార్లు ఉందా కింగ్డమ్? లేదు బ్రదర్, మొత్తం లెక్కేసినట్టున్నారు. టైమ్స్ రాస్తే అశోక్ ఏడి కొట్టేశాడు ఇప్పుడు బైబుల్. మీరెవ్వరు కూడా వేషధారుల గురించి ఎందుకు రాయలేదు? నేను డెలిబరేట్ గా అక్కడ ఎనీ అదర్ వర్డ్ అని పెట్టాను, చూసారా? టీచర్స్ ఆఫ్ ద లా, జీసస్ ఎన్నిసార్లు వచ్చిందో మీద. హిపోక్రేట్స్ రాసాం బ్రదర్. రాసారా? రైట్, వెరీ గుడ్, వండర్ఫుల్. సో అది ఆ యొక్క మీరు సపరేట్ గా రాయొచ్చు, లేకుంటే పోల్ అని ఉంటది కదా, జస్ట్ యూ కెన్ క్లిక్ దట్. ఎంతమంది అభిప్రాయాలు అక్కడ ఉన్నాయో కూడా తెలుస్తుంది. క్లిక్ చేయొచ్చు, లేకుంటే దాన్ని మీరు రాయొచ్చు కూడా, నో ప్రాబ్లం. రాయని వాళ్ళు కనీసం క్లిక్ అన్నా చేయండి, కానీ ఏదో ఒక రాయేసినట్లుగా వేయకండి. డెలిబరేట్ గా అడుగుతాను నేను. 30 times అని అనిల్ రాశాడు కదా, ఆ రెఫరెన్సెస్ అడుగుతాను. ఓకే, బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్.
రైట్. ఏమన్నాడు ఇక్కడ? మోషే పీఠమందు కూర్చున్నవారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. ఇది పాయింట్. శాస్త్రులు పరిసయ్యులు చెప్పింది మీరు చెయ్యండి, వాళ్ళు చేసేది మీరు చేయకండి. కాబట్టి మీరేమనాలి? పాస్టర్లుగా మేం చెప్పేది మీరు వినండి, మేము చేసేది మీరు చేయకండి అని చెప్పొచ్చా కిరణ్? ఇప్పుడు ఇదే పాయింట్ తీసుకుని ఒకవేళ విశ్వాసాలకు అడుగుతున్నాడు, ఒకవేళ మా పాస్టర్ గారు మంచోడు కాదండి పోరంపోకు, కాకపోతే ప్రసంగం మాత్రం చాలా బాగా చెప్తున్నాడు, ఇక్కడ చూస్తేనేమో వాళ్ళ మాటలు మనకి ఇంపార్టెంట్ కానీ వాళ్ళ క్యారెక్టర్ మనకు అవసరం లేదు కదా, ఇప్పుడు పాస్టర్ వాడు చెడ్డోడు అని తెలుసుంటూ కూడా ఆ చర్చికి మనం వెళ్ళొచ్చా? ప్రసంగాలు బాగా చేస్తాడు, మంచి పాయింట్స్ చెప్తాడు, ఇప్పుడు ఏం చేయాలని అడుగుతాడు. ఇప్పుడు మనకు అతను ఆన్సర్ ఏం చెప్పాలి? రెండు వేరు వేరు కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి అడిగావు. ఏమన్నాడు? ఏమని అడిగావు మీరు? ఇప్పుడు వాళ్ళు చెప్పు మాటలను అనుసరించి గైకోనండి, కానీ వాళ్ళ క్రియలు చెప్పున అంటే వాళ్ళ క్యారెక్టర్ ప్రకారం వాళ్ళ క్రియలు చెప్పున చేయకుండా అంటే వాళ్ళు మంచి విషయాలు చెప్తున్నారు కానీ ప్రవర్తన బాగాలేదు, పాటించరు. ఇప్పుడు అలా దైవజనుడు చెప్తున్నాడు కానీ మాకు ఇతడు పాటించకుండా మంచి విషయాలు అయితే చెప్తున్నాడు కానీ ఆ పాస్టర్ అది పాటించట్లేదు అని తెలిసినప్పుడు విశ్వాసులు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళొచ్చా? ఆడు ఎలాంటోడైతే మాకెందుకులే చెప్పి మంచిగా చెప్తున్నాడు కదా అని వెళ్ళొచ్చా? చెప్పండి. వెళ్ళొచ్చు కదా, ఇక్కడ క్లియర్ గా ఉంది కదా, మీరు చెప్పేది చెయ్యండి అని ఉంది కదా. సో ఇది చర్చ్ గురించి మాట్లాడతలేదు. ఫస్ట్ పాయింట్ డైరెక్ట్ గా చర్చ్ లో ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ మోషే పీఠం మందు కూర్చుండే వాళ్ళు జూయిష్ పీపుల్ ఏం చేయాలో అది చెప్తున్నాడు ఇక్కడ ఫస్ట్ పాయింట్. అంటే వాళ్ళని సరి చేయొద్దా లేదా అనేటటువంటిది వేరే లేఖనాలు. మనం ఇది ఒక్కటే పట్టుకొని మిగతా వాటిని ఇగ్నోర్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు ఒక పాస్టర్ ఇట్లా ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలని సమగ్రంగా బైబిల్ చెప్పే మొత్తం అనాలిసిస్ ని తీసుకోవాలి. ఇది ఒక్క లేఖనంలో నేను జస్ట్ వెళ్ళిపోతే సరిపోతుందా అనేటటువంటిది కాదు. మనం అప్లికేషన్ చూడడం లేదు. దయచేసి మేబీ ఇప్పటి నుంచి మనం నేను అనుకున్నా అంతా అయిపోయిన తర్వాత అప్లికేషన్స్ ఇద్దాం అనుకున్నా కానీ చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఒక్కొక్క చాప్టర్ కి మన అప్లికేషన్స్ తీసుకోవాలి. అంటే చదివినప్పుడు మనం ఏం అన్వయించుకోవాలి, ఫస్ట్ చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత దాన్ని మనం అన్వయించుకోవాలన్నప్పుడు ఏ విషయాన్ని మనం తీసుకోవాలనేటటువంటిది ఇంపార్టెంట్. సో ఇప్పుడు వద్దాం. ఫస్ట్ మనం మోషే పీఠం మందు వాళ్ళు కూర్చున్నారు. ఓకే, కూర్చొని వాళ్ళు చెప్పేవి చేయమంటున్నాడు. ఇక్కడ ఎందుకన్నాడు ఆ మాట? ఇప్పుడు ఇది తీసుకొని నేను చెప్పేది మీరు చెయ్యండి, నేను చేసేది మీరు చేయకండి అని ఒక నాయకుడు చెప్పొచ్చా? అంటే ఒక నాయకుడికి లైసెన్స్ ఇవ్వడం లేదు. ఉంటున్నారా బ్రదర్స్? ఒకప్పుడు నేను అట్లాంటి ప్రసంగం చేసిన. నేను చెప్పేది మీరు వినాలి, నేను చేసేది మీరు చేయని అవసరం లేదు. మాథ్యూ చాప్టర్ 23 verse 1. సో ఎవరికి చెప్తున్నారు ఈ మాట? నాయకుడు నువ్వు జీవించకపోయినా పర్వాలేదు, నువ్వు చెప్పేది ప్రజలు వినాలి కాబట్టి నువ్వు చెప్పు, నువ్వు చేయకపోయినా పర్వాలేదు అని చెప్పడం లేదు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఇక్కడ శిష్యులు చెప్తున్నారు, లేకుంటే జనసమూహం చెప్తున్నారు, ఫాలోవర్స్ చెప్తున్నారు. ఈ పర్టికులర్ రిలీజియస్ పీపుల్ వీళ్ళు పాటించడం లేదు, వీళ్ళు చెప్పింది చేయడం లేదు, దే ఆర్ హిపోక్రిట్స్. కానీ వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు మోషే పీఠం మందు వాళ్ళు కూర్చున్నారు. మోషేకి సపరేట్ పీఠం ఉంటుంది అంట. పీఠము అంటే ఏంటి? ఇక్కడ మోషే పీఠం మందు అంటే పొజిషన్. ప్రతి సమాజ మందిరంలో కూడా మనకి ఏ విధంగా అయితే ప్రస్తుతానికి పుల్పీట్లు ఉన్నాయో, అధికారికంగా
దేవుని వాక్యాన్ని చెప్పడానికి వాళ్ళకు ఒక అవకాశం అక్కడ ఉందన్నమాట. సో వాళ్ళు ఆ ప్లేస్ లో ఉంటున్నారు కాబట్టి ఆ ప్లేస్ కి మీరు ఆనర్ ఇవ్వండి, లేకుంటే ఆ వర్డ్ కి మీరు ఆనర్ ఇవ్వండి. వాళ్ళు మంచిదే చెప్తారు కానీ వాళ్ళు చేయరు కదా, వాళ్ళని నేను చూసుకుంటా అనేటటువంటి పాయింట్ లో మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ నాయకులు దీన్ని ఎక్స్క్యూజ్ గా తీసుకోవాలని కాదు ఇక్కడ. సో ఇప్పుడు ఒకవేళ సంఘంలో ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా ఉంటే ఏం చేయాలి అనేటటువంటిది బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది. అది ఇక్కడ అసలు చెప్పాలి. ఇట్లా చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే అసలు నిజంగా చెప్పాలంటే నాయకులకు అది సేమ్ అది. అంతే కదా మరి. అది నాయకులు తీసుకోవడం కాదు, నాయకులు సిగ్గుపడాలి దీన్ని బట్టి. కరెక్ట్ కదా. అంటే వాళ్ళని అది మంచి పాయింట్ చెప్పారు. అంటే మీరు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ చూసాం. మోయే శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదరే కానీ తమ వేలితోనైనా వాటిని కదిలింప నల్లరు. సో వాళ్ళు చేసేటటువంటి ఫస్ట్ పని ఏంటి ఇక్కడ? వాళ్ళ శ్రమలు పక్కన పెట్టండి, 2 విషయాలు చెప్పాడు వాళ్ళ గురించి. ఆ 2 విషయాలు ఏంటి? ఒకటి, వీళ్ళు వేలుతో కూడా కదిలింపకుండా, అంటే వీళ్ళు కనీసం చేయకుండా భారమైనటువంటి వాటిని ప్రజల పైన పెడతారంట. అది ఏంటి అనేటటువంటి మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్, మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయదు, తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయదు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను, మనుషుల చేత బోధకులమని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అయిపోయారు. టీచర్ అని ఎవరిని పిలవద్దు, ఫాదర్ అని ఎవరిని పిలవద్దు, గురువు అని ఎవరిని పిలవద్దు. ఏంటి ఏమంటున్నాడు ఇక్కడ? వాట్ ఈస్ ద పాయింట్ బ్రదర్స్? లిటరల్ గా తీసుకోవచ్చా వీటిని? తీసుకుంటే మన అందరం కూడా ఎంత పొరపాటు చేస్తాం ఒకసారి ఆలోచన. కొంతమంది వాక్యం చదివి మా డాడీని డాడీ అనొద్దా, ఎవరిని ఫాదర్ అనకూడదా, మా డాడీని. టీచర్ ఉన్నాడు ఇప్పుడు, ఆయన టీచర్ అనకూడదా? ఇప్పుడు బైబిల్ టీచర్ ఫలానా రఘురామ్ బెంజమిన్ గారు లోకల్ చర్చ్ బైబిల్ టీచర్ వచ్చారు మన మధ్యలో, వాక్యం టీచర్ అనొద్దు, ఆయన్ని మనం ఏమనాలి? మిస్టర్ రఘురామ్ అనాలి. ఉంది కదా. మరి అంటే మన ఇప్పుడు కంటెంపరీ కొన్ని సంఘాల్లో మనం తండ్రి అని పిలుస్తాం కదా. కొంతమంది పాస్టర్స్ ని ఆత్మీయ తండ్రి అని కాదు కానీ తండ్రి గారు అని పిలుస్తుంటారు. అయ్యగారు తర్వాత మొత్తం ఇదే అన్న, తండ్రి గారు గురువు అనే చెప్తారన్న. బిషప్ తండ్రి గారు, పాస్టర్స్ ఏమో గురువులు వస్తున్నారు పిలుస్తుంటారు కదా. సో దాన్ని ఎట్లా మనం తీసుకోవచ్చు? వాళ్ళు అట్లా పిలవచ్చా? అన్న ఒక్కసారి మనం మాట్లాడుతుంటే సామిల్ అన్న, ఒకరు కంప్లీట్ అయిన తర్వాత ఒకరు మాట్లాడదాం. మీరు అదైపోతుంది. సరే, సురేష్, మహేష్, పాలు టకటక వస్తారు, చేతులు ఎత్తకుండా మాట్లాడితే కన్ఫ్యూజన్ అయితే. సండే వీడియో ఆన్ చేసుకోండి, వీడియో కూడా ఆన్ చేసుకోండి. లేకపోతే వీడియో ఆన్ చేసుకుంటే యూ హ్యావ్ లైసెన్స్, డైరెక్ట్ మాట్లాడచ్చు.
మీరు డైరెక్ట్ చేయలేకుండా టక్మని అందులో దింపితే అందరం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ లైన్ చర్చెస్ లో తండ్రి గారు, బిషప్ తండ్రి గారు అని పిలుస్తుంటారు. నేను చాలా సార్లు ఈ వచనాన్ని బట్టి కండెమ్ చేసిన వాళ్ళను. మరి నేను ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నా, తప్పుగా వారిని కండెమ్ చేసినా అని నేను బాధపడుతున్నా. బాధపడాలని ఎంత బాధపడి రేపు హార్మోన్స్ పొందాలి. ఎస్, థ్యాంక్ యూ తమ్మి. టీచర్, బోధకులు అని పేరు పెట్టద్దు, బోధకులు అని పిలువబడద్దు అని అన్నప్పుడు మరి ఎట్లా మనం దాన్ని అప్లై చేసుకున్నాడు? ఆల్రెడీ మేము చాలా బోధించినాం ఈ విషయాలు, చాలా మందికి కండెమ్ చేసినాం, ఫీల్ అయిపోయినాం. ఇదేంది తండ్రి ఏంది, బిషప్ తండ్రి గారు ఏంది, గురువులు ఏంది అని చెప్పేసి ఇదే వచనం 23వ అధ్యాయం మత్తయి సువార్తనే కోట్ చేసి ఇది ఇట్లా పిలవద్దని చెప్పిండని లిటరల్ గా నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఏసై ప్రజలను పాపం బాగా కండెమ్ చేసిన దానికి నేను బాధపడుతున్నా. దాని విషయంలో క్లియర్ అయితే కొద్దిగా మనశ్శాంతి దొరుకుతుంది. అంతెందుకన్నా ఓన్ తండ్రిని కూడా ఎవరిని ఫాదర్ అని పిలవద్దని ఉంది ఇక్కడ. భూమి మీద 9వ వచనం, ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. సరే, అట్లా అది తీసుకొని మరి ఇప్పుడు మా నాన్నని నేను నాన్న అని పిలవకూడదా అనేటటువంటి ఒక ఆలోచన కూడా వెళ్ళినటువంటి సందర్భాలు. బ్రదర్ ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ, బోలో. వాయిస్ వినిపిస్తుంది? తండ్రి అని భూమి మీద ఉన్నవాడని పిలవడాన్ని ఇక్కడ ఖండిస్తున్నట్టుగా ఉంది. అంటే నా ప్రశ్న అసలు ఇంకొకటి కూడా ఇంకొంచెం, అసలు ఈ మధ్య నేను దేవుణ్ణి పిలవచ్చు అనే ఆ అర్థంతో ఒక వీడియో చూసాను కదా, దేవుణ్ణి డాడీ డాడీ అనే ఒక పాట పాడాడు ఒక ఆయన. అది ఎంత అంటే నాకైతే బాధ అనిపించిన విషయం ఏంటంటే, స్లాంగ్ కాదు, దేవుణ్ణి కూడా బయలాజికల్ ఫాదర్ లాగా. ఇప్పుడు భూమి మీద ఉన్న, మీరు అన్నారు కదా, భూమి మీద ఉన్న మా నాన్నని నేను నాన్న అని పిలుస్తాను, కానీ అలా దాని అర్థం వేరు. బయలాజికల్ ఫాదర్ అని, నన్ను కన్నాడు ఈయన, నా తండ్రి ఈయన అని. కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువల్ మీనింగ్, అంటే నా కంటిన్యూస్ గా ఎప్పటికీ కూడా ఈయనే నా తండ్రి అన్నట్టుగా అభిప్రాయం అయితే కాదు భూమి మీద ఉన్నవాళ్ళని పిలుస్తున్నాం. కానీ దేవుణ్ణి పిలుస్తున్నప్పుడు ఆయన ఎప్పటికీ కూడా నా తండ్రి అనే అభిప్రాయం తోటి చెప్పాలి యాక్చువల్ గా. కానీ దాన్ని మళ్ళీ బయలాజికల్ ఫాదర్ తో పోల్చినట్టుగా, అంటే దాన్ని తగ్గిచ్చేసేసి డాడీ డాడీ అని ఆయన పాడుతున్నప్పుడు నాకు ఆయన బాధ అనిపించిన విషయం ఏంటంటే, అప్పుడు నేను ఒకళ్ళతో చెప్పాను, అది ఖచ్చితంగా తప్పది, అంటే నా అభిప్రాయం తప్పైతే నేను సరి చేసుకుంటాను ఈ రోజుకైనా, కానీ దేవుణ్ణి తండ్రి అని పిలవమన్నది యేసయ్యే. ఎందుకంటే పరలోకమందున్న మా తండ్రి అని ఆయన ప్రార్థన నేర్పించిన మాట కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఆయన దేవుడు తండ్రి అని పిలవడానికి దేవుడే అనుమతించినప్పటికి కూడా ఒక స్లేవ్, ఆ రోజుల్లో ఒక స్లేవ్ కూడా తన యజమానిని తండ్రి అనే పిలిచేవాడు ఆ రోజుల్లో. సో ఒక కొనబడిన సర్వెంట్ తన యజమానిని ఎలా పిలుస్తాడో అంతే తప్ప, నా అర్హత ఐ కుడ్ నాట్ బి బయలాజికల్ గా, ఎందుకో ఆ త్రిత్వంలో నేను కూడా ఒకరిని లాగా, లేదా బయలాజికల్ గా నేను ఆయనకి పుట్టానన్నట్టు ఒక లోకల్, అంటే భూమి మీద ఉన్న తండ్రితో పోల్చుకుని దేవుణ్ణి, అలా దేవుణ్ణి కూడా ఆ ఉద్దేశంతో పిలవకూడదు, నాకు అర్హత లేదు అని మాత్రం నేను చెప్పాను. ఇప్పుడు పాట పాడే వాళ్ళు బయలాజికల్ గానే చేస్తున్నారు అనేటటువంటిది ఆయన దాంట్లో వాడిన లిరిక్స్ అన్ని బయలాజికల్ ఉండని. ఇప్పుడు తండ్రి అంటేనే వర్డ్ బయలాజికలే కదా. అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి పదాలతోనే ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాలని మనం మాట్లాడుతాం. పరలోకమందున్న మా తండ్రి అన్నప్పుడు అక్కడ కూడా తండ్రి అన్నప్పుడు ఏమని వస్తుంది ఒకసారి ఆలోచన చేయాలి. మంచి కంపారిజన్ తీసుకొచ్చారు, కానీ వాళ్ళ ఉద్దేశాలను మనం ఏ విధంగా కూడా చెక్ చేయాలి. నాన్న అనే పాట ఒకటి ఉంది, చాలా ఫేమస్ అయింది, నాన్న, నేను పాడితే బెంజన్ తరగెత్తాడు. సరే, అసలు దీని మీనింగ్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. బ్రదర్ శామ్యుయల్ అండ్ శ్రీనాథ్ మాట్లాడిన తర్వాత కంక్లూజివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి రేపటి
చెప్తూ మిమ్మల్ని వాయిదా వేస్తాం. ఓ అంటే భూలోకంలో ఉన్న కన్న తండ్రిని కూడా తండ్రి అనొద్దు అనడానికి లేదు. ఎందుకంటే మీ తల్లిని మీ తండ్రిని సన్మానించుడి అని, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి చాలా సందర్భాలు హోలిస్టిక్ కాంటెక్స్ట్ లో చూసుకుంటే మనం ఎక్కడ అట్లా చూడం. ఇది సందర్భం ఏ దాని గురించి మాట్లాడుతుంది అనేది మనం చూడాలి, ఏ విషయంలో మాట్లాడుతుంది అనేది చూస్తే మంచిది. ఎందుకంటే బైబిల్ నిండా కూడా మీ తల్లిని మీ తండ్రిని, మీ తల్లిని మీ తండ్రిని అనే మాట చాలా సార్లు చూస్తాం కదా. తండ్రి అని పిలవచ్చా? అది అనకూడదు. పాస్టర్ తండ్రి అని పిలవచ్చా? అది కొంచెం ఆలోచన చేయాలి. అదే ఆలోచన చేయాలా? ఓకే బ్రదర్ శ్రీనాథ్. బ్రదర్ ఇక్కడ దీని ఎంటైర్ థింగ్ యాజ్ ఎ సమ్మరీ యాక్చువల్లీ 11th and 12th లో వస్తుంది బ్రదర్. నా ప్రకారంగా ఇవన్నీ ఫాదర్ కానీ, రాబై కానీ, టీచర్ కానీ ఏదైనా కూడా పక్కనోడి దగ్గర ఆనర్ తెచ్చుకోవడం అన్నట్టుగా టైటిల్ కింద దాన్ని యూజ్ చేయకూడదు, రైట్? బికాస్ బై డూయింగ్ దట్ యు ఆర్ యాక్చువల్లీ పుట్టింగ్, యు ఆర్ నాట్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్, బట్ మీ యొక్క అథారిటీని పక్కనోడి మీద చూపిస్తుంది, రైట్? సో అంటే పైదన్ని చదివిన తర్వాత 11th and 12th వస్తే అక్కడ నాకు ఏమర్థమైందంటే ఇవన్నీ కూడా మనని మనం హెచ్చించుకోవడం కోసం యూస్ చేస్తే మటుకు దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో అండ్ పక్కనోడిని కూడా నా పేరు శ్రీనాథ్ కాదు, నా ఇప్పటి నుంచి ఫలానా టీచర్ శ్రీనాథ్ అని పిలవాలా అన్నట్టుగా. సో డోంట్ కాల్ ఎనీబడి ఆ పొజిషన్ లో పెట్టి చేయకండి, బికాజ్ అలాంటి ఒక పొజిషన్ కేవలం దేవుడికి మాత్రమే. మనిషి అనేవాడు డెఫినెట్ గా హీల్ కీప్ ఫాలోయింగ్ ద ఓన్లీ నువ్వు ఎవరినైతే అలాంటి ఒక టైటిల్ తో పిలవాలట అది దేవుడు ఒకటే. ఆ ఆలోచించి అర్థం చేసుకున్నా బ్రదర్. దీన్ని మా ఫాదర్ మా బయోలాజికల్ ఫాదర్ ని నేను ఫాదర్ పిలవకూడదు అని, లేకపోతే నాకు స్కూల్లో టీచ్ చేసిన నేను టీచర్ పిలవకూడదు అనేది ఐ థింక్ ఇట్ ఈస్ అ ఫూలిష్ వే ఆఫ్ డ్రాయింగ్ కంక్లూషన్స్. ఈ రెండు కొంచెం ఓకే కానీ చర్చ్ పాస్టర్ ని ఫాదర్ అని పిలిస్తేనే ప్రాబ్లం అయింది. చర్చ్ పాస్టర్, ఇప్పుడు మీరు ఒక పాస్టర్ మిమ్మల్ని ఫాదర్ లేదు బ్రదర్. ఏమైతుంది ప్రాబ్లం? మీకు వినిపిస్తలేదా నా వాయిస్? వినిపిస్తుంది, కొంచెం లో అయింది ఇందాక. వాయిస్ నాట్ ఆడిబుల్. ఓకే, మిమ్మల్ని ఫాదర్ శ్రీనాథ్ అనొచ్చా? టీచర్ శ్రీనాథ్, ఫాదర్ శ్రీనాథ్. ఐ థింక్ ఎగ్జామ్ చాలా ఒక పని ఒక సేవ కింద చేసినప్పుడు యూ విల్ నాట్ రన్ బిహైండ్ టైటిల్స్. ఇట్ ఈస్ బేసికల్లీ ఎ టైటిల్. మనం పెట్టుకోవాలా లేదా అనేటటువంటి క్వశ్చన్ కి ఇంకో మళ్ళీ వెళ్ళిపోతాం. అదొక ఇప్పుడు చాలా కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి వాతావరణంలోకి వెళ్తాం ఇప్పుడు. ఇప్పుడు లేనటువంటి టైటిల్స్ వచ్చినాయి ఇప్పుడు. ఓకే, సో దీని గురించి మనం ఒకవేళ రేపు ఇంటర్ప్రిటేషన్ క్లాస్ లేకపోతే రేపు, లేకుంటే ఎల్లుండి మనం డిస్కస్ చేయబోతున్నాం. అంతవరకు ఇవన్నిటిని పెట్టుకొని సహోదరులను పిలవమన్నాడు కదా, మరి పాస్టర్ అని పిలవచ్చా, ఫాదర్ అని పిలవచ్చా, లేకుంటే రెవరెండ్ అని పిలవచ్చా? సో ఇట్లా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతా ఉంటాయి. అన్నిటినీ మనం ఆ రోజు డీల్ చేస్తాం. అప్పటి వరకు మీ గిల్ట్ని మీలోనే పెట్టుకోండి. ఆ తర్వాత ఒక్కసారిగా ఆ టెక్స్ట్ని మనం ఎలాబరేట్ చేసిన తర్వాత నిజమైన గిల్ట్ని ఉంచుకొని అన్నెసరీ గిల్ట్ని అవతల పట్టేస్తాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్ బ్రదర్స్, అండ్ వీ హ్యావ్ సేవియర్. ఎంత గొప్ప రక్షకుడు మనకున్నాడు. ఆ రక్షకుడిని వాళ్ళు చాలా మంది తృణీకరించారు, కానీ మనం అంగీకరించడానికి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి మనం ఆయన అంగీకరించడానికి మన కన్నులు తెరిచినటువంటి దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతలుగా ఉండాలి. ఓకే, సో కాబట్టి మనం ఎనీబడి రైజ్డ్ హ్యాండ్ క్లోజ్ చేద్దాం. యాక్చువల్గా లాస్ట్ క్వశ్చన్. ఏం లేదు, ప్రేయర్ చేద్దామా? ప్రభువా యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు దావీదు కుమారుడు, అలాగే దావీదుకు ప్రభువునే. మీరు సంపూర్ణమైన పరిపూర్ణమైన దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. కానీ మతపరమైనటువంటి నాయకులు మిమ్మల్ని గుర్తించలేదు. గుర్తించినా కూడా
మిమ్మల్ని అంగీకరించలేదు. చాలా దయనీయమైన పరిస్థితి. ఆ విధంగా మా సంఘాల్లో ఎవరైనా ఉంటే, మా స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు దయచేసి కనికరించండి. వాళ్ళ మనోనేత్రాలు తెరవండి. మీ యొక్క పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయండి. క్రీస్తుని ముద్దు పెట్టుకోవడానికి సహాయం చేయండి. క్రీస్తుని హత్తుకోవడానికి సహాయం చేయండి. క్రీస్తు లేకపోతే నాయన మానవ జీవితం శూన్యం. ఈ సత్యాన్ని ప్రభువా మేము ఎల్లప్పుడూ గుర్తించుకుంటూ ఆయన మేము మీలో అంటుకట్టి ఉండడానికి సహాయం చేయండి. మేము మీతో ఉంటేనే మేము ఫలిస్తాం ప్రభు. కాబట్టి మీతో సంబంధాన్ని మేము అనుదినం కట్టుకోవడానికి సహాయం చేయండి. మీకు ఇంకా దగ్గరగా అవడానికి సహాయం చేయండి. అనేక మందికి మీ గురించి చెప్పడానికి కూడా మాకు అవకాశాలు దయచేయండి. సమయస్ఫూర్తిని దయచేయండి. మీ సన్నిధిని మాతో ఉంచమని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పరిచర్యలను మీరు ఆశీర్వదించమని, అయినా మీకు నమ్మకంగా మేము పరిచర్య చేయడానికి కృప దయచేయండి. మా సహోదరుడు ప్రేమ్ కుమార్ ఆయన సంపూర్ణంగా ఆ బిడ్డను మీరు స్వస్థపరిచి, ఆ బిడ్డ పట్ల మీ యొక్క కనికరాన్ని మీరు కనపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. ఆమేన్. అలాగే ఇప్పుడు విజయవాడలో ఒక మీటింగ్ ఉంది. బ్రదర్ స్టీవెన్ డేవిడ్ అండ్ బ్రదర్ బెంచ్మెన్ అండ్ టీమ్ అక్కడ ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రేయర్ చేస్తారా? అనిల్ ఫ్రమ్ కొండాపూర్ ఉన్నాడా? అశోక్, ప్రేమ్, ప్రే ఫర్ దట్ మీట్. దేవుడు వాళ్ళ హృదయాలను మాట్లాడు. అనిల్ ఫ్రమ్ నెల్లూరు కెన్ ప్రే. ఓకే. పరిశుద్ధుడా మన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలంలో ఇంతవరకు ఇక బైబిల్ స్టడీలో మీ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నటువంటి కృపను దయచేస్తారు. అదేవిధంగా ప్రత్యేకంగా బెంజమిన్ అన్న వారి యొక్క టీం నిమిత్తము మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాము. తండ్రిదేవ, వారు విజయవాడ ప్రాంతంలో రీతిగా ఈ బైబిల్ ఇంటర్ప్రిటేషన్, అదేవిధంగా ఈ బైబిల్ టీచింగ్ నిమిత్తము ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుండగా వారు వెళ్ళినటువంటి ఆ యొక్క కార్యాన్ని సఫలపరచండి. అక్కడ ఉన్నటువంటి సహోదరులకి మీ సత్యమైనటువంటి వాక్యాన్ని చక్కగా బోధించినట్లు కావాల్సినటువంటి జ్ఞానమును, వివేకమును వారికి అనుగ్రహించమని, మీ వాక్యంని సమృద్ధిగా వారి హృదయంలో ఉంచమని, వారి ప్రయత్నాల్ని సఫలపరిచి తండ్రిదేవ మీ గొప్ప కార్యంలో జరిగించమని ప్రార్థిస్తూ, వారి ప్రయాణాల్లోనూ ఆరోగ్య విషయాల్లోనూ మీ కృప చూపించమని మరొకసారి వారి టీం అంతటిని కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. Okay, God bless you. Have a blessed day, brothers. Bye. Take care.